ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను అలరించింది. ఆఖరి బంతి వరకు సాగిన మ్యాచ్లో కోల్కతాపై లక్నో విక్టరీ కొట్టింది. ముకుల్ చౌదరి ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకోగా లక్నో సూపర్ జైంట్స్ మరో విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేగిన మ్యాచ్లో లక్నోనే విజయం వరించింది. కేకేఆర్ నిర్దేశించిన 182 పరుగుల ఛేదనలో ఒక దశలో ఓటమి అంచున ఉన్న ఎల్ఎస్జీని ముకుల్ చౌదరి అసాధారణంగా పోరాడి ఒంటి చేత్తో గెలిపించాడు. ఆయాస్ బదోని కూడా లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ సీజన్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న అంగ్ క్రిష్ రఘువంశీ ఈ మ్యాచ్లో 45 పరుగులతో రాణించగా కెప్టెన్ అంజికా రహానే 41 పరుగులు చేసి ఆట ఆరంభంలో మెరుపులు మెరిపించారు. పావెల్ 39 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా కామెరూన్ గ్రీన్ 24 బంతుల్లో 32 పరుగులు చేసి రాణించి ఆ జట్టు ప్రత్యర్థి ఎదుట పోరాడగలిగే స్కోర్ను ఉంచగలిగారు. లక్ష్య ఛేదంలో లక్నో దూకుడుగానే ఆడిన ఇంపాక్ట్ సబ్ వైభవ్ 5వ ఓవర్లో ఓపెనర్లు మార్క్ మిచెల్ మార్ష్ను అవుట్ చేసి భారీ దెబ్బ కొట్టాడు. తర్వాత వచ్చిన పంత్ పోరన్ సైతం విఫలమైన ఇంపాక్ట్ ప్లేయర్ బదోని పోరాడాడు. పంత్తో కలిసి 3వ వికెట్కు 31 రన్స్ జత చేసి అతడు పోరన్తో 22 పరుగులు జోడించాడు. ఒక పక్క వికెట్లు పడుతున్న బదోని ఏకాగ్రత చెదరకుండా ఆడి ఆ జట్టును విజయం దిశగా నడిపించాడు. అయితే హాఫ్ సెంచరీ తర్వాత బదోనిని అనుకుల్ రాయ్ అవుట్ చేయగా నరైన్ షమి ఒక్క పరుగుకే వెనక్కి పంపాడు. లక్నో విజయానికి 4 ఓవర్లలో 54 పరుగులు అవసరమవగా ముకుల్ అద్భుతమే చేశాడు. అరోరా బౌలింగ్లో 4లు 6లు బాదిన అతడు కార్తిక్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టాడు. గ్రీన్ 19వ ఓవర్లోనూ 2 సిక్స్లు 4తో రెచ్చిపోవడంతో లక్నో గెలుపు సమీకరణం 6 బంతుల్లో 14కు మారింది. అరోరా వేసిన చివరి ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన ముకుల్ లాస్ట్ బాల్కు సింగిల్ తీసి లక్నోకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.